శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంబంధించి ఈ యొక్క అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యారాశి వారికి కన్యారాశి అనేటువంటిది ఎలా అంటే, కన్యారాశి వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా అంటే చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉండేటువంటి వాళ్ళు కన్యారాశి వాళ్ళు. ఈ కన్యారాశి వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సుగుణాలు ఏమిటి అంటే, ఒక పని గురించి ముందుగా డీటెయిల్డ్గా ఆలోచిస్తారు. ఒక్కసారి పనిలోకి దిగిన తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించరు. అవతల వాడు చెడ్డవాడా మంచివాడా ఆలోచించరు. ఆ పనికి వెళ్ళే లోపే అన్ని వెరిఫికేషన్స్ చేసుకొని దిగుతారు. ఇంకొకటి, అస్సలు టెన్షన్ తీసుకోరు. అవతల ఎంత పెద్ద సమస్య ఉన్నా చాలా సూక్ష్మంగా దూరం నుంచి చూసి, దూరం నుంచి మనకు పెద్ద వస్తువు కూడా ఎలా కనిపిస్తుంది, చాలా చిన్నగా కనిపిస్తుంది. సో ఇలా పెట్టుకొని చాలా చిన్నగా ఉంది నాకు సమస్య అంటే, వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళు ధైర్యపరుచుకుంటారు అనమాట. కానీ వీరికి ఉన్నటువంటిది ఏంటంటే ఒకటే అండి, సంకల్ప బలము, దృఢ సంకల్పము. మహాభారతంలో మనకి ఈ యొక్క దుర్యోధనుడికి భీముడికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అని ఒకసారి మాట్లాడినప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు. దుర్యోధనుడు నిత్యము కూడా దానికి సంబంధించి కసరత్తులు చేస్తూ ఉంటాడు, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు. భీముడికి అపారమైన శక్తి, టెక్నికల్గా ఎలా వెళ్ళాలని ఆలోచించడు. సో ఇది ఇక్కడ వీళ్ళు కూడా ఎలా అంటే వెరీ ప్రాక్టీస్డ్ అనమాట. ప్రతిసారి ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటారు. కాకపోతే అదే ప్రాక్టీషనర్ ఒక మంచి ఆలోచన గలవాడైతే అద్భుతంగా ఉంటాడు, చెడు ఆలోచనగా ఉంటే ఒక దుర్యోధనుడు అవుతాడు. కాబట్టి వీరు కూడా చూసుకుంటే లగ్నంలో సూర్యుడు ఉన్నాడు. ఎప్పుడైతే లగ్నంలో సూర్యుడు కన్యారాశి వారికి ఉంటాడో చాలా అద్భుతంగా ఉంటుంది. రాజకీయ పరంగా ఎవరైనా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఎవరైతే ఈ యొక్క కన్యారాశి వారు ఉంటారో, వారు మీకున్నటువంటి అన్ని ఆపర్చునిటీస్ని కూడా ఒకసారి థరోగా వెరిఫై చేయండి. మంచి రోజు ముందుంది, ఖచ్చితంగా ఈ నెల రోజులలో మీకు ఒక అద్భుతం జరగబోతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రాజకీయ నాయకుల గురించి చెప్తున్నా. 12వ ఇంట కేతువు శుక్రగ్రహ సంచారం ఉంది. 12వ ఇంట శుక్రుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా, అంటే భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి, వాళ్ళ ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. ఇది జరగచ్చు. అలాగే కేతుగ్రహ సంచారం ఉండడం వలన బ్యాంకింగ్ సెక్టార్స్ నుంచి లాభం ఉంటుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు కూడా ఎటువంటి సమస్యలు లేకుండా బయటపడతారు. ఆడిటింగ్స్ జరిగితే ఆడిటింగ్స్లో ఎటువంటి టెన్షన్ లేకుండా బయటపడతారు. చార్టెడ్ అకౌంటెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా బాగుంటారు. ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నటువంటి సమయాలు. అలాగే ఈ యొక్క దశమ స్థానంలో గురుగ్రహ సంచారం, 10th హౌస్ కూడా చాలా 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 ప్రశాంతమైనటువంటి గురుగ్రహ సంచారం ఉంది. లాభస్థానంలో గురు ఎప్పుడు కూడా నెగిటివ్ చెయ్యడు. నిజంగా గనక మనం చేసేటువంటి పనిలో గనక ధర్మబద్ధమైనటువంటిది ఉండి మనం న్యాయంగా నీతిగా వ్యాపారం చేస్తూ ఉంటే ఆ వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు ఇస్తాడు, నో డౌట్. 2nd హౌస్ విషయానికి వస్తే వీరికి బుధుడు కుజగ్రహ సంచారం ఉంది. 2వ స్థానంలో ఎప్పుడు కూడా కుజుడు వక్రగతిలో ఉండకూడదు. దాని వలన కాస్త భూ సంబంధిత ఆరోగ్య సంబంధిత విషయాలు ఇబ్బందులు ఉంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. బుధుడు చాలా అద్భుతంగా ఉన్నాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈ రెండిటి యొక్క సంచారాన్ని బట్టి బాగుందని చెప్పవచ్చు. అలాగే 6వ స్థానమునందు రాహుగ్రహ సంచారం ఉంది. ఉన్నటువంటి మీ డిసిప్లిన్ని చాలా ఇండిసిప్లిన్డ్గా మార్చేవాడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఆయనే రాహు. నేను పొద్దున్నే లేచి ఏదన్నా మీటింగ్ ఉండి వెళ్ళాలి అని ప్రిపేర్ అవుతున్నాడు అనుకోండి, అతను బాగా రాత్రి వరకు ప్రిపేర్ అయిపోయి పొద్దున్నే 7-8కి మీటింగ్ అయితే 10కి నిద్రలేస్తాడు. అలా చేసేవాడు రాహు. కాబట్టి నిద్రలో ఒకవేళ గుర్తొచ్చినా పోనీ అంతకంటే ఇంపార్టెంట్ నిద్ర అని ఆలోచన తెప్పిస్తాడు. సో ఆ పరంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క 7వ స్థానమునందు శనిగ్రహ సంచారం. అష్టమ శని చాలా 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 దారుణమైనటువంటి పనులు చేస్తాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితి అంత దారుణం ఏం లేదు. జరగాల్సిన నష్టము ఇబ్బంది అంతా జరిగింది. కొన్నిసార్లు అష్టమ శని లాభాన్ని కూడా ఇస్తాడండి. ఎలాగో చెప్తాను. అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క 7వ ఉన్నటువంటి శని కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా కలిగిస్తాడు. అయితే
సప్తమంలో ఉన్న శని భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగించేటువంటి కన్యారాశి వారికి సప్తమంలో గనక శనిగ్రహ సంచారం చేయడం కొన్ని రకాలైనటువంటి వాటికి సంబంధించి ఇబ్బంది, భార్యాభర్తలు ఇద్దరిలో ఆలోచన విధానంలో ఇబ్బందులు రావడం, మాట పట్టింపులు రావడం, నేను ఇలా అనుకున్నా, ఒకే విషయం గురించి ఎలా చేసినా విషయం అయిపోతుంది, కానీ ఒకే పదార్థం, ఇది దీన్ని పెన్ను అంటే కాదు దీన్ని కలం అంటారని కొట్టుకుంటే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. సో ఆ పరంగా చూసుకుంటే జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి దశమ స్థానంలో గురువు అద్భుతంగా ఉంటాడు. గతంలో నేను స్టార్టింగ్లోనే మనం చెప్పుకున్నాం. సో ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే. పూర్తిగా మీరు విశ్లేషణగా మీ జాతకం కావాలనుకుంటే ఎవరైనా సరే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా జాతకం గురించి డీటెయిల్డ్గా మీతో 60 నుంచి 70 పేజీలు జాతకం గురించి పంపించి మీతో దాంతోపాటు మీ గురించి మాట్లాడి జ్వాలాముఖి మాల కూడా ఈసారి ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 2025 రూపాయలు ఖచ్చితంగా కలెక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా గోచార రీత్యా మనకు అన్ని విషయాలు కూడా అంటే గ్రహ సంచారాలని బట్టి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఒక 2 మంత్రాలు ప్రతి నెల మీ దాకా నేను ఒక 2 మంత్రాలు తీసుకొచ్చి దాన్ని సాధన చేయమని చెప్తున్నాను. దాన్ని మీరు జపతీర్థంగా ఎలా మార్చుకోవాలో చెబుతున్నాను. ఈ నెల ప్రత్యేకంగా ఉన్నటువంటి కాలం మార్పులు జరిగిన కారణం చేత, వర్షాలు అధికంగా ఉన్న చేత చాలా మందికి ఆరోగ్య సమస్యలు, అంటే చిన్న పిల్లలకి వృద్ధులకి ఏదైనా అయితే మన ఇంట్లో అందరం కూడా ఇబ్బంది పడతాం. కాబట్టి వీలైనంత వరకు మనం అంటే తట్టుకుంటాం, వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి వీలైనంత వరకు ఈ మంత్రం పైన ఉన్న మంత్రాన్ని నిత్యము 11 మార్లు చదవడం వల్ల చాలా మంచిది. ధన్వంతరి మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృత కలశహస్తాయ సర్వమాయా వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమః. ధన్వంతరి అమృత కలశం పట్టుకొని విశేషంగా మనకున్నటువంటి కష్టములని కడతీర్చేటువంటి వాడు. నిత్యము కూడా ఈ యొక్క మంత్రం మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం కానీ డిస్ప్లే చేయడం కానీ ఛానల్ వాళ్ళు చేస్తారు. మరొకసారి చూడండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వమాయా వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ మంత్రాన్ని నిత్యం 11 మార్లు చదివితే ఆరోగ్య సమస్యలు ఎవరికి ఉన్నా తీరుతాయి. ఇవి కాకుండా ఇంకేమిటండి ప్రాబ్లమ్స్ ఉన్నవి మనకు? ఏమిటంటే ధనం, సంపద పెరగట్లేదు, ఖర్చులు పెరుగుతున్నాయి, వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు రావట్లేదు. గతంలో మనము కుబేర మంత్రం గురించి చెప్పాము. ఆ మంత్రానికి నియమం ఉంటుంది, ఉత్తరం వైపు తిరిగి కనురెప్పం కొట్టకుండా 3 సార్లు చదవాలని. ఈ మంత్రానికి అదేం లేదు. ఇంకొక మంత్రం ఉంది, విశేషంగా రుణ బాధలు పోయి సంపద పెరుగుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం గం రుణహర్తయే గం శ్రీ ఓం గణపతయే నమః. మరొకసారి మీ అందరి కోసం ఓం శ్రీం గం రుణహస్తయే గం శ్రీం ఓం గణపతయే నమః అన్న మంత్రాన్ని నిత్యము కూడా 108 సార్లు చదవండి. అంటే డబ్బులు కావాలి కాబట్టి శ్రద్ధగా 108 సార్లు చదవండి. ఖచ్చితంగా మీకు ధనం చేకూరుతుంది. ఇంకా చాలామంది కొన్ని సమస్యలకు జాతకం మొత్తానికి డబ్బులు కట్టించాలా మేము అని అడుగుతున్నారు. కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయంటే భర్త వేరే ఎవరి మాయలోనో పడి ఇబ్బంది పడుతున్నాడండి, లేదు భర్త ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరో అతనికి ఏదో మాయ చేశారు, ఇబ్బంది పెడుతున్నారు, అన్ని వాళ్ళ మాటలు విని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు, మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము, లేదు తన భార్య తన తల్లిదండ్రుల మాట విని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న వాళ్ళు కొంతమంది. వీళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రము ఏమిటి అనేది కింద ఉన్న నెంబర్కు కాల్ చేయండి. ఒక రకంగా వాళ్ళు మీకు మంచి పద్ధతిలో వశమయ్యేటువంటి మంత్రం, వశీకరణ మంత్రం. ఆ మంత్రానికి కాను ఇంత 2025 రూపాయలు ఛార్జ్ చేయడం ఉండదు, సాధారణమైనటువంటి ఛార్జ్ చేసుకుంటాను. అవి తీసుకొని మీకు ఆ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ మంత్రం నిత్యము కూడా ఎవరి గురించి అయితే మీరు తపిస్తూ ఉన్నారో, ఎవరి గురించి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారో
వాళ్ళ కోసం మీరు ఆ మంత్రాన్ని పఠనం చేయండి, ఖచ్చితంగా శుభం కలుగుతుంది. ఇక అన్ని వర్గాల వాళ్ళ గురించి ఇప్పటివరకు మనం చెప్పాం. దయచేసి అందరూ ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కాస్త మీరు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.